మాతృదేవో భవ. నేను మీ శ్రీధర్. నా నెంబర్ కింద స్క్రోల్ అవుతూ ఉంటుంది. మీకు జాతకపరమైనటువంటి సమస్యలు ఏమైనా ఉన్నట్టయితే మమ్మల్ని సంప్రదించవచ్చు. గోచార ఫలితాలు అయితే ఇప్పుడు చెప్తున్నాము. దీని గురించి అయితే ఎవరో ఫోన్ చేయవలసిన పని లేదండి. ఇందులోనే అన్ని రాసులు చెప్పుకోవడం జరుగుతుంది. వాటిలో చూసుకోండి. జాతకానికి మాత్రమైతేనే మాతో సంప్రదించండి. ఇకపోతే ఇప్పుడు మనం చెప్పుకోబోయే అంశం ఏంటంటే, మే నెలలో మే నెల 2025 సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఏ ఏ విధమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనేటువంటిది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అందులో భాగంగా మొట్టమొదట ఈ నవగ్రహాలు ఏ ఏ రాసుల్లో ఎక్కడ ఎన్నేసి రోజులు సంచరిస్తున్నాయి, వాటి వల్ల కలిగేటువంటి ఫలితం ఏంటనేది తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇందులో ప్రథమంగా రవి తీసుకున్నట్టయితే మేషరాశిలో 1వ తారీఖు నుండి 14వ తారీఖు వరకు మేషరాశిలోను, తదుపరి 15 నుండి నెలాఖరు వరకు వృషభంలోను సంచారం చేస్తూ ఉన్నారు. తదుపరి గురువు సంచారం తీసుకున్నట్టయితే మే 9 వరకు ఇక్కడ గురువు గారు వృషభంలో సంచారం చేస్తున్నారు. మే 10 నుండి మొత్తం మిథున రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా బుధుని కనుక మనం తీసుకున్నట్టయితే 3 రోజులు మీనంలోను, తదుపరి 28 రోజుల పాటు మేషంలోను సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా కుజుని యొక్క సంచారం తీసుకున్నట్టయితే నెల మొత్తము మనకి కర్కాటకంలో సంచారం చేస్తూ ఉన్నారు. ఇంకా శుక్రుడిని కనుక తీసుకున్నట్టయితే శుక్రుడు నెలంతా కూడా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. శని భగవానుడు కూడా నెలంతా మీనరాశిలోనే సంచారం చేస్తూ ఉన్నారు. రాహువును తీసుకున్నట్టయితే రాహు సంచారం 1వ తారీఖు నుండి 16వ తారీఖు వరకు మీనరాశిలోను, తదుపరి వక్రగతి కారణంగా కుంభంలోనికి అంటే వెనక్కి వస్తున్నారు. ఈ విధమైన సంచారం రాహుగ్రహ సంచారం ఉన్నది. ఇంకా కేతు సంచారం కనుక తీసుకున్నట్టయితే 1వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కన్యా రాశిలోను సంచారం చేస్తున్నారు. తదుపరి వక్రగతి కారణంగా కన్య నుంచి వెనక్కి అంటే సింహంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు. ఈ విధంగా మొత్తం గ్రహచారం అంతా ఈ నెలంతా అలా ఉన్నది. ఇప్పుడు రాశుల వారీగా మనం చెప్పుకున్నట్టయితే ఈ ఫలితాలు ఏ విధంగా ఉంటాయని, కుంభరాశి వారికి మే నెల 2025 సంవత్సరం గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయనేది సశాస్త్రీయ పద్ధతిలో తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ద్వితీయ స్థాన జన్మస్థానాలలో మొదట ద్వితీయ స్థానం ఎందుకు చెప్పుకుంటున్నాము అన్నట్టయితే రాహు ఉన్నటువంటిది ద్వితీయ స్థానంలోనే ఒక 16 రోజుల పాటు. తదుపరి ఆయన రాశి నుంచి మరొక రాశిలోకి మారుతున్నారు. ఇప్పుడు ఆయన వక్రగతిగా మారుతూ ఉంటారు కాబట్టి వారి చలనం ఎప్పుడు కూడా రాహుకేతు ఉంది వక్రగతిలో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి మిగతా 16 తారీఖు పై నుంచి నెలాఖరు వరకు జన్మంలోకి వస్తూ ఉన్నారు. అందుచేత ఇక్కడ మీకు 1-2 స్థానాల్లో చెప్పుకుందాం. ఇక్కడ జన్మంలో ఉన్నప్పుడు మంచి ఆలోచన రాకపోవటం, చెడు వైపు ఎక్కువ ఆకర్షితులు కావటము, ఇట్లాంటివన్నీ కూడా ఆరోగ్య విషయంలో కావచ్చు, అన్ని విషయాల్లో కూడా కొంచెం ఇబ్బంది పెట్టేటువంటి పరిస్థితి ఉంటుంది. ద్వితీయ స్థానంలో ఉన్నప్పుడు ధనానికి ఆదాయం తగ్గటము, అలాగే డబ్బులకి ఇబ్బంది పడటం లాంటి పరిస్థితి, మాటలో కఠినత్వం పెరగటం లాంటివన్నీ కూడా, అక్కర్లేని మాటలు ఎక్కువ మాట్లాడటం, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. ఈ విధమైన ఫలితాలు వ్యయ జన్మస్థానాలలో ద్వితీయ జన్మస్థానాలలో మనకి జరిగేటటువంటి ఫలితాలన్నీ కూడా ఈ విధమైన ఫలితాలు రాహు ఇస్తూ ఉన్నాడు. ఇకపోతే శని ప్రభావం ఏ విధంగా ఉంది అంటే ఆయన ద్వితీయ స్థానంలో ఉన్నారు. అంటే వీరికి ఈ కుంభరాశి వారికి కూడా ఏలి నాటి శని ప్రారంభం అయ్యింది. ఇక్కడ మనం నెలవారీ ఫలితాలు చెప్పుకుంటున్నాం కాబట్టి ఆయన ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు కాబట్టి ఏలినాటి శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కుటుంబపరమైన ఇబ్బందులు ఉంటాయి, ధనపరమైనటువంటి ఇబ్బందులు ఉంటాయి, మాట పరమైనటువంటి ఇబ్బందులు, ఎక్కువగా మాట్లాడటం ద్వారా వచ్చే అనర్థాలు, అక్కర్లేని మాటలు మాట్లాడటం ద్వారా, అనవసరమైన వ్యక్తులతో మాట్లాడటం ద్వారా ఈ విధమైన ఇబ్బందులన్నీ కూడా శని ప్రభావం వల్ల కలుగుతూ ఉంటాయి. ఇకపోతే శుక్ర భగవానుడు ద్వితీయ స్థానంలో ఉన్నారు నెల రోజులు. అది మాత్రం ఆయన కొంతమంది కాపాడుతూ ఉంటాడు, కొంచెం ధనాదాయాన్ని పెంచుతాడు, మాటలో శుభ్రత ఉంటుంది, అలాగే కుటుంబంలో కూడా ఆహ్లాదాన్ని కలిగించే ప్రయత్నం శుక్ర భగవానుడు చేస్తూ ఉన్నాడు. ఇక బుధుడి యొక్క సంచారం తీసుకున్నట్టయితే ద్వితీయ స్థానంలో ఒక 3 రోజుల పాటు ఉంటారు. తదుపరి నెలంతా కూడా
తృతీయ స్థానంలో సంచారం చేస్తున్నారు. తృతీయ స్థానంలో ఏ విధమైన శుభప్రదమైనటువంటి ఫలితాలు ఉండవండి. కానీ ద్వితీయ స్థానంలో ఉన్నటువంటి 3 రోజులు మాత్రం పెద్దలే పరిగణలో అది కాదు. నెలలో ఒక 3 రోజులనేది. కానీ ఆ 3 రోజులు కొంచెం మనకి అనుకూలంగా ఉంటారు. బుధ భగవానుడు. ఇక రవి యొక్క సంచారం తీసుకున్నట్టయితే తృతీయ, చతుర్థ స్థానాలలో ఆయన యొక్క సంచారం జరుగుతోంది. తృతీయంలో ఒక 14వ తారీఖు వరకు ఉంటారు. తదుపరి చతుర్థంలో ప్రవేశిస్తారు. తృతీయంలో రవి సంచారం మాత్రం శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ చాలా ఇస్తారు. అక్కడ అందరి సహాయ సహకారాలు అన్ని విషయాల్లోనూ మనసా వాచా కర్మణ ఏది అవసరమో దాన్ని బట్టి అందరూ తదనుగుణమైనటువంటి సహాయాన్ని అందిస్తుంటారు. తద్వారా మనం బాగా నిలదొక్కుకోవడానికి అవకాశం ఉంటుంది. తదుపరి 15వ తారీఖు నుంచి తృతీయంలోంచి చతుర్థంలోకి వెళ్తున్నారు. అక్కడ మాత్రం తండ్రి గారితోటి అదే తల్లి గారితోటి విద్య విషయాల్లోనూ, అలాగే భూమి, గృహ సంబంధమైనటువంటి విషయాల్లోనూ ఇబ్బందులు వాహనంలోనూ ఇబ్బందులు కలిగేటువంటి పరిస్థితులన్నీ ఏర్పడుతూ ఉంటాయి. అనుకూలం కాదు కాబట్టి. అట్లాగే గురుగ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే చతుర్థ, పంచమ స్థానాలలో గురువు యొక్క సంచారం జరుగుతోంది. గురువు చతుర్థంలో శుభప్రదమైనటువంటి ఫలితాలు ఇవ్వజాలరు. ఆయన కూడా ఈ భూమి, ఇల్లు, వాహనాలు వీటికి సంబంధించి తల్లిగారి విషయంలోనూ కొంత ఇబ్బంది కలగజేసే పరిస్థితులు ఉన్నాయి. అట్లాగే పంచమంలోకి మిగతా అంటే 10వ తారీఖు నుంచి ఆయన పంచమ స్థానం అయినటువంటి మిథునంలో ప్రవేశిస్తూ ఉన్నారు. అక్కడి నుంచి వీరికి ఒక నిజం చెప్పాలంటే మనం ఇప్పుడు నెల ఫలితాలు చెప్పుకుంటున్నాం కానీ నిజానికి సంవత్సర ఫలితాలలో అయితే అక్కడ సంవత్సరం పాటు ఆయన నిలబడుతుంటారు. ఈ మొత్తం మీద ఈ కుంభరాశి వారికి గురుబలం పూర్తిగా సంవత్సర కాలం పాటు ఉంటుంది. అక్కడ ఏ విషయాల్లోనూ అన్నట్టయితే పిల్లల విషయంలోనూ, ధన విషయంలోనూ, అలాగే ఆ బుద్ధి బలం విషయంలోనూ, అలాగే ఆ ముఖ్యంగా ఆ మంచి స్నేహాలు కలగటం ఇట్లాంటివన్నీ కూడా విషయాల్లో ముఖ్యంగా పిల్లల విషయంలో మంచి చదువులు చదవటము, గాయాలు అవి తగిలించుకోకపోవటం, చెడు స్నేహాలు చేయకపోవటం ఇటువంటి విషయాల్లో గురుబలం వల్ల పిల్లలు చాలా అభివృద్ధిలోకి వచ్చేట అవకాశం ఉంటుంది. ఈ విధమైన ఫలితాలన్నీ గురువు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ఇకపోతే షష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం జరుగుతోంది. కుజుని యొక్క సంచారం షష్టమ స్థానంలో చాలా అనుకూలమైనటువంటి ఫలితాలు ఇస్తుంది. ఆరోగ్యం బాగుంటుంది. రుణాలు చేయవలసిన అవసరం రాదు. ఉన్న రుణాలు కూడా తీర్చేస్తారు. ఒకవేళ చేయాల్సి వచ్చినా కూడా మంచి పనికి చేస్తారు. దానివల్ల కూడా మీ అభివృద్ధినే ఏర్పడుతూ ఉంటుంది. ఆ రుణం వల్ల కూడా ఈ విధమైనటువంటి మంచి మంచి ఫలితాలన్నీ కూడా కుజుడు 6వ స్థానం నుంచి ఈ కుంభరాశి వారికి కలగజేస్తూ ఉన్నారు. ఇక కేతు గ్రహం యొక్క సంచారం తీసుకున్నట్టయితే 8, 7 స్థానాలలో సంచారం జరుగుతోందండి. 2 స్థానాలలోనూ కూడా 8వ స్థానంలో ఉన్నప్పుడు ఒక రకమైనటువంటి ఆయుర్దాయము పెద్ద విషయాల్లోనూ, అలాగే శిక్షలు పడటంలోనూ, పెద్ద కష్టాలు కలగటంలోనూ, కలహాలు కలగటంలోనూ, ఆ పరాభవాలు పొందటంలోనూ, అష్టమ స్థానంలో అయితే సప్తమ స్థానంలో భార్యాభర్తల మధ్యన అనుకూలత, కుటుంబంలో ప్రతికూలత, భార్యాభర్తల మధ్యన ప్రతికూలత, అలాగే జాయింట్ వ్యాపారం చేస్తున్న వారి మధ్యన కూడా ప్రతికూలమైనటువంటి ప్రభావాలే చూపిస్తూ ఉంటాయి. ఈ విధమైన కేతు యొక్క ఈ 8, 7 రాశుల సంచారం ఈ విధమైన ఫలితాలన్నీ కూడా మనకి కుంభరాశి వారికి కలుగుతున్నాయి. ఏదేమంటే మీరు కంగారు పడాల్సిన పని లేదండి. ఇది గోచారం మాత్రమే. వ్యక్తిగత జాతకం రాయించుకోండి. దాన్ని బట్టి మనం ఇది అది అనుసంధానం చేసి చూస్తే మనకు నిజమైనటువంటి అసలైనటువంటి ఈ ఫలితాలన్నీ వస్తుంటాయి. ఇక్కడ వీరికి ఏళ్ళ శని ప్రారంభమైంది కాబట్టి వారికి 10వ తారీఖున వచ్చేటటువంటి శని త్రయోదశి రోజున తైలాభిషేకం చేయటం కానీ, తిలలు దారివ్వటం కానీ చేయండి. అలాగే 22న వచ్చేటటువంటి హనుమత్ జయంతి కూడా హనుమంతుడు కూడా శని యొక్క ప్రభావం నుంచి మనం తప్పించడానికి సమర్థులు అని చెప్పేసి పురాణాలు చెప్తున్నాయి. పెద్దలు కూడా చాలా మంది చెప్తున్నారు. కాబట్టి ఆ రోజున కూడా ఆ ఆంజనేయుని దర్శనం చేసుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం.